SEN న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది మా లక్ష్యం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం. మంత్రి నాదెండ్ల మనోహర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు భలే భలే అంటున్నారు అని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో MSME పార్క్ను ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 50 MSME పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మం గారు చెప్పారు. కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు అన్నారు. తుఫానులో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేశారు. ప్రాణ ఆస్తి నష్టం తగ్గించామని పేర్కొన్నారు. చదువుకుంటున్న విద్యార్థులకు చదువులు పూర్తయ్యేలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత నాది అని తెలిపారు. అందరూ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ ఇంటికి ఒక వ్యాపారవేత్తని చేస్తానని హామీ ఇచ్చాను. నేను చేసిన పనులే సాక్ష్యాలు అన్నారు. సాక్ష్యాలు ఈ రోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, 25 ఏళ్లకు మనకు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లివబుల్, ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా, దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తుందంటే అది నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 175 MSME పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ అందరి కోసం మీరు చూస్తే APIIC 21 ఇంజనీరింగ్ వర్కులకు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇంకో పక్క 1597 సంస్థలు MSME సంస్థలు ఈరోజు మనం అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవి కాకుండా ఈ వారంలో 99 కంపెనీలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 2,65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకో పక్కన ఈరోజు 25 సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 25,695 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 74 సంస్థలు శంకుస్థాపన చేస్తున్నాం. 2,39,000 కోట్లు పెట్టుబడులు వస్తాయి. ఈ రోజు మనం చేసే పనుల వల్ల ఖరీఫ్ లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. మోందా తుఫాను ప్రభావంతో పంట కొన్ని చోట్ల దెబ్బతిన్నా రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గింజ మేము కొంటాం, ప్రతి బస్తా మేము కొంటాం. దళాలను మీరు ప్రోత్సహించబాకండి. రైస్ మిల్లర్లు ఎవరిని పొరపాటు చేస్తే మా దృష్టికి తీసుకురండి. కనీస మద్దతు ధర 2,369 రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ. మన ప్రాంతాల్లో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తున్నాం. బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి వెరైటీకి 2,389 రూపాయలు క్వింటాల్కి అందిస్తాం. అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 48 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాం. 51 లక్షల మెట్రిక్ టన్నులు, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు, గతంలో ఎప్పుడు జరగలేదు. 51 లక్షల మెట్రిక్ టన్నుల. అమలాపురంలో మిస్సింగ్ అయిన 5వ తరగతి బాలిక కముజు నిషిత ఆచూకీ ఈ రోజు ఉదయం లభించింది. నిన్న సాయంత్రం తన మేనమామ వరుస అయిన మట్టపర్తి మీరా సత్యమూర్తి అలియాస్ చంటి బాలికను పాఠశాల నుండి తీసుకెళ్లిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బాలిక మిస్సింగ్ అయిన విషయం తెలిసిన వెంటనే అమలాపురం పట్టణ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సిఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించగా ఈ రోజు ఉదయం పి గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం వద్ద బాలికను కనుగొన్నారు. డిఎస్పీ TSRK ప్రసాద్, సిఐ వీరబాబు కలిసి బాలికను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక ఆచూకీ కనుగొనడంలో నిన్న సాయంత్రం నుండి విశ్రాంతి లేకుండా కృషి చేసిన పోలీసు బృందాన్ని నిశ్చిత కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు అభినందించారు. పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి నిందితుల కోసం గాలిస్తున్నారు. స్పీడ్గా తీసుకుని చేశారంటే అది చెప్పడానికి కూడా నేను
చెప్పుకోలేనండి. అదే రకంగా నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా స్నేహితులు శ్రీని గారు కానీ, రాజేష్ గారు కానీ అందరూ కూడా దీన్ని నైట్ అంతా వాళ్ళు నిద్రాహారాలు మానుకుని తెల్లవారులు డిపార్ట్మెంట్తో సహకరించి నా పాపని మీరందరూ నాకు అందించినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తాను. నిన్న సాయంకాలం సుమారు 6:30 ప్రాంతంలో కముదు రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అనే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అనే సమాచారం మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద ఒక 2 బృందాలని కాకినాడ పంపించడం జరిగింది. మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక 2 బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. గతంలో నేను పీగన్నవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయిలం కానీ కారుపల్లి కానీ వెళ్తే పీగన్నవరంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు. అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు, మా డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకి సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది. అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్స్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కృత నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదంటే పీగన్నవరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి. అంటే ఒక కోఆపరేటివ్గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీసు అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందనేది ఇది ఒక మంచి తునక. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మనలోనే పంట కాలువల సమస్యపై స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు నియోజకవర్గ రైతు ప్రజా సమస్యలపై పోరాట నాయకులు కూనపరెడ్డి, వీర వెంకట విజయ రంగారావు 300 మందికి పైగా రైతులతో కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆ వినతి పత్రంలో రుస్తుం బాధ, నత్తన మురుగు కాలువలతో గుర్రపు డెక్కతోడు తొలగింపుతో పాటు పూడిక పూర్తి స్థాయిలో తవ్వడం, వీటి వెంబడి ఉన్న అక్రమాలను తొలగించి మురుగు కాలువలు సక్రమంగా పారుదల జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత 8 సంవత్సరాలుగా సార్వా దాల్వా పంటలు ముంపుకు గురి కావడం వల్ల రైతులు నష్టాల పాలు అవుతున్నారని, సుమారు 1250 ఎకరాలకు పైగా రైతులు పంటలు ఊడ్చకపోవడంతో ఆయా రైతులు నష్టాల పాలు అవుతున్నారని, వారిని ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వ పరంగా అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించినట్లు రైతు పోరాట నాయకులు విజయ రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందే నర్టీన్, అంకం బన్ను, ఎడ్లపల్లి తాతాజీ, ఎడ్లపల్లి వెంకటేష్, కంబాల మామాజీ, దొంగ, శ్రీరామచంద్రుడు, అందే కవి, ఎడ్లపల్లి అర్జునుడు, ఎర్రశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వచ్చి ఇల్లు తీసుకుంటున్నారు. 8 సంవత్సరాల నుంచి రుస్తుబాగా మురికాల సారా కానీ దారా కానీ పంటకు నడుచుకోకుండా ఆక్రమణకు గురి అవ్వడం వల్ల పూర్తి స్థాయిలో తవ్వటం వల్ల ఈ యొక్క 2 పంటలు కూడా కోల్పోవడం జరిగింది. అది గత 8 సంవత్సరాల నుంచి కూడా అధికారులకి నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది తప్ప రైతులకి ఏమైనా న్యాయం లేదు. అది కాబట్టి అది పూర్తి స్థాయిలో తగ్గించాలని, అలాగే ఆక్రమణలు తొలగించాలని రైతులు 2 పంటలు పండించిన సుమారు 1250 ఎకరాలు. ఏదైతే మీరు ప్రత్యేక రైతు ఎందుకు మాట్లాడుతున్నానంటే గత పూర్వం చూసుకుంటే కనుక రైతాంగం మనం చూసుకుంటే దాదాపు 30,000 ఎకరాలు సాగు మాకు 2 క్రాప్లు కూడా చేసుకునేది మన నర్సాపు నియోజకవర్గం ఉండేది. కానీ అలాంటి పరిస్థితుల్లో అది మనం ప్రతిరోజు చూసుకుంటే కనుక ఈ సాగు అన్నది దాదాపు ఇవాళ 5 నుంచి 6,000 ఎకరాలు వచ్చే విధంగా మనం చూస్తున్నాం. ఈ రుస్తుం బాధ ఈ గ్రామాలు చూసుకుంటే కనుక ప్రత్యేక ఏదైతే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ అక్కడ కొంత ఆక్యుపేషన్ కూడా దానికి మీరందరూ కూడా నేను కూడా మీ గతంలో మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా కలిసి వస్తే కానీ నేను ఏదైనా చేయడానికి ఆలోచన ఉంటుందని ఆలోచన నేను మీ నోటీస్లో పెట్టడం జరిగింది. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా నేను చాలా ఇది అవసరమైంది. ఇది అంటే ప్రతి రైతుకి కూడా కంపల్సరీ అవసరమైన కార్యక్రమం ఇది. నేను మీరు అందరూ ముందు వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను అధికారులతో మాట్లాడి నేను ఏ రకమైన కార్యాచరణ ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో కూడా నేను డిపార్ట్మెంట్లో రివ్యూ చేస్తాను. కొంత 10 రోజులు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నెల అంతా కూడా నవంబర్ డిసెంబర్ అంతా కూడా ఈ పండుగల వాతావరణం కాబట్టి జనవరి ఈ 3 నెలలు మన ఫిబ్రవరిలో మనం వర్కౌట్ చేద్దాం. ముందస్తుగా వాళ్ళ నోటీసులను పెడదాం.
పెట్టి మనకి ఏంటంటే ఒక్కటి మనం అక్కడ ఇల్లు తొలగించాలని ఇంట్రెస్ట్ కాదు. ఈ రైతాంగానికి సంబంధించి ఏదైతే డ్రైనేజీ ఉందో ఆ డ్రైనేజీ డీసీటీ పూర్తిగా చేసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆ రైతాంగానికి ఎక్కడ మన గోదావరి వాటర్ మనకి గోదావరిలో కలిపే విధంగా మనం చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది ఉంది. కాబట్టి దానికి ఏ రకమైన సహాయ సహకారం చేయాలో సరే తప్పనిసరిగా నేను డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏ రకంగా చేయాలని ఆలోచన చేస్తాను. దానికి మీరందరూ కూడా మరొకసారి తప్పనిసరిగా నా వంతుగా గతంలో కూడా ఇచ్చున్నారు, నా వంతుగా నా ప్రయత్నం నేను చాలా బలంగా చేస్తాను. కడప పిహెచ్సి నందు గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ అందజేసిన మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ మెడికవర్ మరియు జీజీహెచ్ గైనకాలజిస్టులు డాక్టర్ శ్రావణి సాక్షి, డాక్టర్ అలీనా సుబాని. కడప పిహెచ్సి నందు ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యేకంగా నిర్వహించు PMSMA ప్రోగ్రాం డాక్టర్ ఏంజలినా అధ్యక్షతన వైద్యులు గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే పేద మహిళలైన గర్భిణీ స్త్రీలకు పోషకాహార లోపం రాకూడదని ప్రతి నెల దాతలతో డ్రై ఫ్రూట్స్ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి నెల కడప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఎవరో ఒకరు దాతల్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ నెల కాకినాడ మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రావణి సాక్షి, డాక్టర్ ఎలీనా సుబాని చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ అందజేశారు. మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సిబ్బందితో పాటు కడప సర్పంచ్ సాదే ఆశా జ్యోతి కుమార్, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, మాజీ PACS అధ్యక్షులు నక్కా భద్రం, మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి, పర్లేదు కూర్చోండి, వెళ్ళండి ఒకటి కూర్చోండి. ఇందులో తల్లిదండ్రులకి షుగర్ ఉంటే 7 నెలల్లో ఎవరికైనా కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మొదట్లో గర్భిణీ రాగానే ఒకసారి 7వ నెలలో ఒకసారి షుగర్కి సంబంధించిన టెస్టింగ్ చేస్తారు. కాబట్టి 7వ నెలలో ఏమైనా షుగర్ తగ్గితే కనుక దాని ప్రకారం షుగర్ కానీ ఆ డెలివరీ అయ్యే వరకు కూడా సో వాళ్ళకి ఏంటంటే బీపీ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మిగిలిన వాళ్ళతో పోలిస్తే. కాబట్టి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు బీపీ చూపించుకోవడం, సడన్గా ఒకేసారి వెయిట్ పెరిగిపోతే ఆమె బాగా పెరుగుతుంది అని అనుకోకుండా బీపీ ఏమైనా వచ్చినప్పుడు సడన్గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఒకేసారి 3-4 కేజీలు పెరిగిపోతారు. సో వెయిట్ పెరిగినప్పుడు బాగుంది, గర్భిణీ టైంలో పెరిగింది కదా అని అనుకోకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గర్భిణీ టైంలో బీపీ అనేది చాలా అంటే గొడవ వాతం అని ఉంటారు కదా, సో ఇబ్బందులకి దారితీస్తుందన్నమాట. కాబట్టి అవన్నీ బోధన్ మండలం రాంపూర్ శివారులో సోమవారం అక్రమంగా మొరంను తరలిస్తున్న 2 టిప్పర్లను అధికారులు పట్టుకున్నారు. అక్రమ రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు బోధన్ తహసీల్దార్ ఆదేశాలపై GPOలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. పరిశీలనలో టిప్పర్లు సరైన బిల్లులు లేకుండా మొరంను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఆ 2 టిప్పర్లను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా బోధన్ తహసీల్దార్ విఠల్ మాట్లాడుతూ పర్మిట్ లేకుండా మొరం లేదా ఇతర మైనింగ్ మెటీరియల్ ను రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే వారెవరైనా క్షమించబోమని ఆయన స్పష్టం చేశారు. నమస్కారం. ఈ రాంపూర్ శివార్లో అక్రమంగా మొరం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్గా మా GPOలను అక్కడికి పంపడం జరిగింది. అక్కడ GPOలు వెళ్ళేసరికి 2 ఏదైతే ఈ టిప్పర్లు ఉన్నాయో ఆ 2 టిప్పర్లు కూడా వితౌట్ వే బిల్లు అక్కడ మొరం తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడంతో మా GPOలు వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ను పరిశీలించగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వాళ్ళు ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది.
కాబట్టి అటు టిప్పర్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 టిప్పర్లను కూడా ఇమ్మీడియట్గా మా యొక్క తహసీల్ కార్యాలయానికి తీసుకొచ్చి లోపల సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే టిప్పర్ ఓనర్స్ కానీ ఆ డ్రైవర్స్ కానీ ఎవరైనా కానీ వితౌట్ పర్మిషన్ గ్రావెల్ ట్రాన్స్పోర్ట్ చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాం. చలో ఢిల్లీ కార్యక్రమానికి మెదక్ జిల్లా నుండి 1000 మందిని తరలించారని జిల్లా ఇన్ఛార్జ్ బొజ్జ సైదులు మాదిగా ఆదేశించారు. తూఫ్రాన్ మండల పరిధిలో ఎంఆర్పీఎస్, ఎంఎస్సి, విహెచ్ఈఎస్ మరియు వివిధ మండలాల నాయకులు సమక్షంలో తూఫ్రాన్ ఐబీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్సి జిల్లా అధ్యక్షులు మురళి, అధికార ప్రతినిధి మహేందర్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, అధికార ప్రతినిధి సుధాకర్, రాములు, సత్యం, హలో పాండు, స్వరూప, మాధవి తదితరులు పాల్గొన్నారు. గౌరవ పద్మశ్రీ మందకృష్ణ సమాధి గారి ఆదేశం మేరకు ఈ నెల 17వ తారీఖున చలో ఢిల్లీ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జరిగిన దాడిని నిరసిస్తూ దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీ కార్యక్రమానికి మెదక్ జిల్లా నుంచి దాదాపుగా అధిక సంఖ్యలో వేల మందిలో తల్లిరావాలని పిలుపునియడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ సమాధి గారి చేసిన పోరాటంలో ఇలా తెలంగాణ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల పట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులను నిరసిస్తూ ఇవాళ పాలక వర్గాల ఖబర్దార్, ఇవాళ మానవ హక్కుల కమిషన్ కానీ, ప్రధానమంత్రి కానీ, ప్రతిపక్ష నేత గడ్కరీ కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిపిఎం పార్టీ లీడర్లు కూడా అందరూ కూడా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి ఇవాళ మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు ఆయుధాన్ని ఇచ్చారు. ఆ ఆయుధంతో పాటుగా సమాజంలో పీడిత వర్గాలపై జరుగుతున్న దాడిని మరి ఇవాళ మందకృష్ణ సమాధి గారు మరి చేస్తున్న పోరాటంలో మన అందరం కూడా భాగస్వాములై చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మరి జంతర్ మంతర్ జరిగేటువంటి కార్యక్రమంలో మన అందరం కూడా భాగస్వాములై దాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. జై మాదిగా, జై మాదిగా. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఖచ్చితమైన సమాచారంతో ఎడ్డపల్లి ఎస్ఐ రమాదేవి నేతృత్వంలో బృందం అనుమానాస్పదంగా వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అధికారుల వాహనం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి మహేష్ మాట్లాడుతూ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆహార భద్రతా పథకాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు నిరోధించేందుకు పహారా బలపరిచినట్టు పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి అక్రమ రవాణా గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడపల్లి ఎస్హెచ్ఓ గారు ఇచ్చిన సమాచారం మేరకు అక్రమంగా పీడీఎస్ రైసు రవాణా జరుగుతున్నది అనే విషయంలో ఒక సస్పిషియస్ వెహికల్ను పట్టుకోవడం జరిగింది. అట్టి పట్టుకున్న వాహనాన్ని మరియు బియ్యాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసు వారి కస్టడీలో ఉంచడం జరిగింది. దాంట్లో భాగంగా మేము అట్టి బియ్యాన్ని మరియు అక్కడి వాహనాన్ని మేము స్వాధీనపరుచుకొని తదుపరి పంచనామా నిర్వహించి సివిల్ సప్లై పీడీఎస్ యాక్ట్ ప్రకారంగా ఈసీ యాక్ట్ ప్రకారంగా మేము కేసు నమోదు చేసుకొని అట్టి అక్రమ బియ్యం రవాణా చేస్తున్న వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నట్టుకు పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇవ్వగలం. అప్రాక్సిమేట్ ఇప్పుడు మేము ఆ క్వాంటిటీ అనేది వెయింగ్ చేసి తర్వాత వెయింగ్ చేస్తే కానీ తెలియదు. అప్రాక్సిమేట్ 10 నుండి 15 క్వింటాల వరకు ఉండొచ్చు అని చెప్పేసి డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం మేము తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.